హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియా ప్రణీత్. ఫ్రమ్ 1 వీక్ నుండి నేను యూట్యూబ్‌లో యాక్టివ్‌గా లేను. నన్ను చాలామంది నాకు మెసేజెస్ చేస్తున్నారు. "ఎందుకు అక్క వీడియోస్ పోస్ట్ చేయట్లేదు" అని. రీజన్ ఏంటంటే మా ఇంట్లో అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ అయితే అయిపోయింది. ఆ ఇన్సిడెంట్ నుంచి మేము అసలు బయటకి రాలేకపోతున్నాము. మా మావయ్య గారు దేవుడి దగ్గరికెళ్ళిపోయారు. మా మావయ్య గారు చనిపోయారు. ఆల్ ఆఫ్ సడెన్‌గా అయిపోయింది ఇదంతా. అస్సలు మేము ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే లాస్ట్ వీక్ నేను అందరిని కలిసాను. ఇక్కడికి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికొచ్చి అందరిని నేను కలిసి వెళ్ళాను. మరి అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే సడెన్‌గా మరి కాలొచ్చింది. మావయ్యకి బాలేదు అని. బానే ఉన్నారు. బట్ సడెన్‌గా అలా అయిపోయింది. సరే అని మేము మరి హైదరాబాద్ రిటర్న్ అయ్యాము. హైదరాబాద్‌కెళ్ళగానే ఇంక అక్కడ ఫుల్ సీరియస్ అయిపోయింది. అనుకోకుండా ఇవన్నీ జరిగిపోయినాయి. అసలు మేము ఒక ట్రాన్స్‌లో ఉండిపోయినాం మేమందరూ. ఎందుకిలా అయ్యింది? ఏమి అని అసలు మాకు ఏమి అర్థమే అయితలేదు మాకు. ఇలా జరిగిపోయింది. అండ్ మేము ఈ బాధలో ఉన్నాం కాబట్టి నేను ఈ వీక్ అంతా ఇంక నేను వీడియోస్ పెట్టేకి నాకసల మూడ్ కూడా లేదు. బట్ అయినా కూడా మనం ఇంకా మూవ్ ఆన్ అవ్వాలి కదా! అండ్ మీరు కూడా నన్ను అడుగుతూ ఉన్నారు. సో దట్ చెప్దామనైతే నేను ఈరోజు ఈ వీడియో పెడుతున్నాను. నాకు తెలిసి ఇంకా కొన్ని రోజులు నేను కొంచెం అంత యాక్టివ్‌గా అయితే ఉండలేను నేను. బట్ అయినా కూడా ట్రై చేస్తాను. అండ్ నాకు మా మావయ్యకి చాలా మంచి బాండింగ్ ఉంది. అది ఏంటంటే మా మావయ్య నన్నెప్పుడు కోడలిగా నన్నైతే చూడలేదు. మా మావయ్య నేనంటే కూతురే మా మావయ్యకు. అలానే చూసుకుంటారు నన్ని. మా మావయ్య అంటేనే నాకు గుర్తొచ్చేదేంటంటే నాకు చాలా మెమోరీస్ ఉన్నాయి. కాకపోతే ఈ 2 ఇన్సిడెంట్స్ 2 ఇన్సిడెంట్స్ కాదు, 2 మెమోరీస్ నాకు చాలా బాగా గుర్తొస్తుంది. నన్ను పెళ్లి చూపులకొచ్చినప్పుడు అంతా చూసి ఓకే. ఇంకా ఓకే అని కూడా అనుకోలేదు. అప్పుడే చెప్పేసారు మా మావయ్య. పదమ్మా మన ఇంటికెళ్ళిపోదాం అని అన్నారు. మా మావయ్య ఫేస్, ఆ ఫేస్ నాకు బాగా గుర్తుంది. దాని తర్వాత అంటే మా బాబు పుట్టిన తర్వాత మా విశ్రుతిని ఎప్పుడు చూసినా కూడా నాన్నలు, నాన్నలు అని మాట్లాడతారు. ఈ 2 ఫేస్ నాకు నా మెమరీలో చాలా బాగా క్యాప్చర్ అయిపోయింది. సో, మేము ఈ ఇన్సిడెంట్ నుంచి బయటికి రావడం మాకు చాలా కష్టం మాకు. ఎందుకంటే మమ్మల్నంతా అలా చూసుకుంటారు మా మావయ్య. నార్మల్‌గా కోడల్లాగా అయితే చూడరు. మా అత్తమ్మ గాని, మా మావయ్య గాని అంత బాగా చూసుకుంటారు కాబట్టి ఆ బాండింగ్ ఉంది. ఈ రీజన్ వల్ల నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను. బట్ అయినంత నేను ట్రై చేస్తాను మళ్ళీ. థ్యాంక్ యూ.